ఫస్ట్ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయి ప్రెజెంట్ రివిజన్స్లో ఉన్న బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏంటంటే క్లాసెస్ అన్నీ అయిపోయి ఎప్పటి నుంచో చదువుతున్నారు, రివిజన్స్ చేస్తూ ఉంటారు. ఈ పాటికి చిన్నగా ఒకటి ఆర్ 1 or 2 రివిజన్స్ అయిపోయి ఉంటాయి. వీళ్ళు ఈ 2 monthsలో ఏం చేయాలి? ఈ 2 monthsలో వీళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ మంత్ అందరికీ లాస్ట్ మంత్ ఈజ్ ఒకటే. అర్థమైందా? అందరూ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేసే ప్రిపరేషన్ ఈ లాస్ట్ మంత్లో ఏం చదవాలి అన్నదానికే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రిపేర్ అయి ఉంటుంది. ఈ లాస్ట్ మంత్లో ఎవరు ఎంత ఎక్కువ చదువుతారో అంత గుర్తుంటుంది కదా. సో అదే ఈజీ అవుతుంది. సో ఈ లాస్ట్ మంత్లో ఏం చదవాలి అనేది మనం ప్రిపేర్ చేసుకోవడమే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం చేసేది. సో లాస్ట్ మంత్ పక్కన పెడదాం. లాస్ట్ మంత్లో మనం ఏం చేయాలి అంటే 15 daysకి ఫస్ట్ 15 daysకి ఒక రివిజన్ చేయాలి. నెక్స్ట్ 10 daysకి ఒక రివిజన్ చేయాలి. నెక్స్ట్ 4 daysకి ఒక రివిజన్ చేయాలి. లాస్ట్ డే అంటే ఎగ్జామ్ బిఫోర్ డే చోటీ కాపీ ఆర్ 20th నోట్బుక్ మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో అదొకటే చదవాలి. ఇది లాస్ట్ మంత్ యొక్క షెడ్యూల్ ఆర్ ప్లాన్. ఓకేనా? దీని ముందు మంత్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మంత్ ఏం చేయాలి? ఈ ప్రజెంట్ నడుస్తున్న మంత్లో మీరు ఈ 30 daysని ఈ త్రీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ 3 points నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఎవ్రీ సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్ చదవాలి. ఫస్ట్ ఈ 30 days ఒక్క రివిజనే అవుతుంది. 30 days సింగిల్ రివిజన్ అవుతుంది. ఈ 30 daysలో ఎవ్రీ సబ్జెక్ట్ని డీటెయిల్గా చదవాలి. ఏదర్ లాంగ్ సబ్జెక్ట్స్ అయితే 2 to 3 days, షార్ట్ సబ్జెక్ట్ అయితే వన్ సబ్జెక్ట్ పర్ డే ఆర్ 2 subjects per day అలా చూసుకొని 30 daysలో టోటల్గా కంప్లీట్ చేయాలి ఇన్ డీటెయిల్గా. సెకండ్ పాయింట్ ఏంటంటే దీన్ని ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ని షార్ట్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చదివేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మధ్యలో. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ మనం చదవాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్స్ గుర్తుండిపోతాయి కదా. సో దాంట్లో కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఆర్ కమింగ్ ఫర్ ద ఎగ్జామ్, విచ్ ఆర్ టు బి మోర్ ఇంపార్టెంట్, ఆ పాయింట్లన్నీ షార్ట్ అవుట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఈ సపరేట్ చేసుకొని తర్వాత లాస్ట్ మంత్లో యూజ్ అవుతాయి. ఓన్లీ అవే చదివితే చాలు. లాస్ట్ మంత్లో కాన్సెప్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా షార్ట్ పాయింట్స్ చదివేటప్పుడే కాన్సెప్ట్స్ మీకు గుర్తుండిపోతాయి. అంత డీటెయిల్గా చదవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే 20th నోట్బుక్ ఆర్ చోటీ కాపీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మట్టికి ఫర్ షూర్ మీ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఎంలో సెక్షన్స్ కానీ లేకపోతే ఆర్థోలో కొన్ని టెస్టులు కానీ ఇంకా పీడియాట్రిక్స్లో మైల్ స్టోన్స్ కానీ ఇవన్నీ నాకు గుర్తుండవు మోస్ట్లీ. లేకపోతే ప్యాథోలో మార్కర్స్ కానీ, ట్యూమర్ మార్కర్స్ కానీ, లేకపోతే సిండ్రోమ్స్ కానీ, ఓకేనా, లేకపోతే ఆటోజోమల్ డిజార్డర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి. అవి ఏమన్నా కానీ నాకు లాంగ్ టర్మ్లో గుర్తుండవు. సో ఏం చేయాలి? షార్ట్ టర్మ్ మెమరీలో గుర్తుంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు చదువుతాం కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీలో గుర్తుంటాయి. సో ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకుని ఎగ్జామ్ ముందు చదివితే ఇవన్నీ మళ్ళీ ఇంపార్టెంట్. మైల్ స్టోన్స్ ఇంపార్టెంట్, సెక్షన్స్ ఇంపార్టెంట్, ట్యూమర్ మార్కర్స్ ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి, బిట్స్ వస్తే వీటి నుంచి ఫ్రీ ఆఫ్ మార్క్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఎగ్జామ్ ముందు చదివితే అవి ఎగ్జామ్లో గుర్తొస్తాయి. సో ఇవన్నీ ఎగ్జామ్ ముందే నీకు ఎలా గుర్తుంటాయి? అన్ని సబ్జెక్ట్స్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ ఎగ్జామ్ ముందు ఎలా గుర్తొస్తాయి? సో ఇవన్నీ ఒక 20th నోట్బుక్ పెట్టుకొని నీకు అవి గుర్తు లేకపోయినా ఒక నోట్బుక్లో రాసుకున్నావు అంటే లాస్ట్కి అవి ఎగ్జామ్ ముందు రోజు నువ్వు చదవాలి. ఎగ్జామ్ ముందు రోజు చదివితే ఆ 20th నోట్బుక్ ఒక్కటి చదివితే ఎగ్జామ్ ముందుకి కరెక్ట్గా గుర్తుంటే ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు. ఆ మార్క్స్ మంచి స్కోర్ వస్తుంది. ఆ బిట్స్ వచ్చినవి ఏమన్నా మంచి స్కోర్ వస్తాయి. అలా కాదు నేను రాసుకోవడానికి చాలా టైం ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు నువ్వు చదువుతూ ఉంటావు, ఒక మైల్ స్టోన్ టేబుల్ వస్తుంది, ఫోటో తీసుకొని ఒక టెలిగ్రామ్లో నీకంటూ ఒక సపరేట్ పేజ్ తీసుకొని లాస్ట్ డే ఆర్ 20th బుక్ అని పెట్టుకొని ఫోటో తీసుకొని ఆ టెలిగ్రామ్ నీకంటూ ఒక సెక్షన్ ఉంటుంది కదా, నీకంటూ ఒక సెక్షన్ కానీ ఒక పేజ్ కానీ ఉంటే టెలిగ్రామ్, దాంట్లో అప్లోడ్ చేసుకుంటూ ఉండు 20th నోట్బుక్లో ఏమేమి పెట్టుకోవాలని. ఆ లాస్ట్ డే ఆ టెలిగ్రామ్లో ఆ పేజ్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని ఫొటోస్ రివిజన్ చేయి, సరిపోతుంది కదా. 20th బుక్కి దీనికి తేడా ఏమి ఉండదు కదా. అప్పుడు నీకు టైం ఉంటే 20th బుక్కే రాసుకో. ఎందుకంటే రాసేటప్పుడు కూడా మెమరీ నోట్ అవుతుంది, స్టోర్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నాకు టైం లేదు, నేను అసలు చేయలేను అనుకుంటే అప్పుడు నువ్వు ఇలా ఫోటో తీసుకొని యూ కెన్ స్టోర్ ఇన్ ద టెలిగ్రామ్. ఓకేనా? నేనైతే అలా చేశాను.
స్టార్టింగ్ నుంచి కొంచెం 20th బుక్ ఒక 3/4 ఆఫ్ 20th బుక్ అయిపోయింది. లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఇంకేమైనా గుర్తులేనివి ఏమైనా కొత్తగా యాడ్ అయినా కానీ అవి ఏమన్నా ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేసుకొని అవి రివిజన్ చేసుకునేవాడిని. ఈ 3 పాయింట్స్ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. 3 పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే నువ్వు. ఈ మంత్కి ఈ 30 డేస్కి 3 పాయింట్స్ అయిపోతే చూడండి, అనలైజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఈ త్రీ పాయింట్స్ ఈ మంత్ మొత్తంలో మీరు కరెక్ట్గా చేశారనుకోండి, ప్రతి సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ చదివారు, ఆల్రెడీ మీ క్లాసెస్ అయిపోయాయి, ఒకసారి రివిజన్ అయిపోయి ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ప్రతి సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ చదివారు, ఓకే, మళ్ళీ మెమరీ రీఆర్గనైజ్ అయ్యి మళ్ళీ స్టోర్ అవుతుంది మంచిగా. సెకండ్ది చిన్నవి చేశారు, అంటే షార్ట్ అవుట్ చేశారు, ఎవ్రీ బుక్ షార్ట్ అవుట్ చేశారు. సో లాస్ట్ మంత్కి స్టోర్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఏంటంటే 20th కాపీ ఈజ్ ఫర్ లాస్ట్ డే, అది స్టోర్ అయ్యింది. మీరు కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ చదివారు, మధ్యలో మళ్ళీ చదవడానికి షార్ట్ అవుట్ చేశారు, గుర్తులేనివన్నీ 20th బుక్లో పెట్టారు. ఇంకేం మిగిలిలేవు కదా. సో లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి నీకేముంటాయి, ఇంకా ఈ షార్ట్ అవుట్ చేసింది ఫస్ట్ 15 డేస్లో కంప్లీట్ చేస్తావు. 15 డేస్ అవుతుందా ఖచ్చితంగా అవ్వదని అనుకుంటాం, కానీ ఆ టైంకి అయిపోతుంది. మీరు షార్ట్అవుట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 15 డేస్లో మీరు కంప్లీట్ చేయగలిగారు అంటే నెక్స్ట్ 10 డేస్లో చాలా ఈజీగా ఉంటుంది. 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. లాస్ట్ 4 డేస్లో కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఎగ్జామ్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చదవాల్సిందే ఖచ్చితంగా. ప్లస్ లాస్ట్ డే ఖాళీగా పెట్టుకోవాలి, ఎందుకంటే 20th నోట్బుక్ చదవాలి కాబట్టి 20th నోట్బుక్ కోసం మనం ఖాళీగా పెట్టాల్సిందే. ఆర్ ఏం చదవకుండా ఉన్నా సరిపోతుంది ఆ రోజు, ఓకేనా. నా ఒపీనియన్ ఏంటంటే బెటర్ టు కీప్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ టు రీడ్ ద 20th నోట్బుక్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్ ఆన్ లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్, ఓకేనా. లాస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్ ఇది మనం ఫాలో చేయాలి. ఈ సెకండ్ పాయింట్ అయితే ఏదైతే ఉందో మనం షార్ట్ అవుట్ చేయాల్సింది అనేది, ఆల్రెడీ ఎవరైతే బీటీఆర్ ఫాలో అవుతున్నారో ఎవరైతే వాళ్ళకి ఇది ప్రతి ఈజీ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్ షార్ట్అవుట్ చేయమని. ఎందుకంటే ఆల్రెడీ జైనబ్ మేడము అంత షార్ట్అవుట్ లిస్ట్గా పిక్టోగ్రఫిక్ మెమరీగా మనకి ఇస్తుంది. ఎవరైనా అన్నం కలిపేసి ఫుల్ నీకు ఇచ్చి తిను అంటే తినడానికి మనకేంటి ఇబ్బంది, జస్ట్ తినడమే కదా, తింటే మొత్తం వచ్చేస్తుంది కదా మనకి. ఆల్రెడీ మ్యాటర్ అంతా సెగ్రిగేట్ చేసి ఎంత కరెక్ట్గా ఫాలో అయ్యి మనకి పెడుతుందంటే అది మనం ఫాలో అవ్వడానికి ఇబ్బంది ఏంటి. నువ్వు వేరే ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకున్నా కానీ, మ్యారో ఆర్ఆర్ నోట్స్ చదువుతున్నా, బాటియా చదువుతున్నా, డ్యామ్స్ చదువుతున్నా, నువ్వు ఏది సెరిబెల్లం ఫాలో అవుతున్నా, బీటీఆర్ బుక్ ఉంటే నువ్వు చదివే పెద్ద సోర్సెస్ నుంచి నీకు కష్టం ఉన్న పాయింట్స్ ఈ షార్ట్అవుట్ చేసే టైంలో బీటీఆర్ బుక్లో రాసుకో. ఎవ్రీ సబ్జెక్ట్ సపరేట్గా ప్యాథో ఉంటే ప్యాథోలో ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే బీటీఆర్ బుక్లో రాసుకో, దీంట్లో ఎక్కువ ఉంటే బీటీఆర్ బుక్లో రాసుకో. ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి నీకు చదవాల్సింది 19 సబ్జెక్ట్స్ 19 బుక్స్ కాదు, 2 బుక్స్ అవుతాయి. అప్పుడు 2 బుక్స్ ఆర్ 1 బుక్ అవుతుంది టోటల్గా. ఈ 1 బుక్లో అన్ని పాయింట్స్ నువ్వు సెగ్రిగేట్ చేసి రాసేసావు కదా. సో ఈ మహా అయితే అన్ని ఒక సబ్జెక్ట్కి ఒక 10 to 15 పేపర్స్ వస్తాయి, 10 to 15 పేజెస్ వస్తాయి నువ్వు రాసేసినవి అన్నీ. ఈ 10 to 15 పేజెస్ నువ్వు ఎంతసేపు చదవగలవు, ఫాస్ట్గానే అయిపోతుంది కదా. ఎవ్రీ సబ్జెక్ట్ నువ్వు ఫాస్ట్గా రివిజన్ చేయగలవు కదా. సో అట్లా లాస్ట్ మంత్లో నువ్వు నెంబర్ ఆఫ్ రివిజన్స్ అయ్యేటప్పటికి ఈజీగా ఉంటుంది నువ్వు ప్రిపేర్ అవ్వడానికి. ఈ లాస్ట్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి కానీ, లాస్ట్ 15 డేస్లో కంప్లీట్ చేయడానికి, నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి, నెక్స్ట్ 4 డేస్లో కంప్లీట్ చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది, క్విక్గా ఉండిద్ది. యూ విల్ బిల్డప్ ఈజీగా కాన్ఫిడెన్స్ నీకు చాలా ఈజీగా బిల్డప్ అవుతుంది. ఖచ్చితంగా చాలా వర్క్ అవుద్ది. ఇది వినండి, నమ్మండి నన్ను, ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరు ఇలా చేస్తే కనుక. థ్యాంక్ యూ. ఫస్ట్ బ్యాచ్ అయినా సెకండ్ బ్యాచ్ అయినా అందరికీ ఇది వర్తిస్తుంది. వినండి. లాస్ట్ మంత్ ఏం చేయాలి, ఈ మంత్ అన్నీ రివిజన్స్ అయిపోయాయి. ఈ మంత్ మొత్తం రివిజన్ చేశారు, ఎవ్రీడే ఈవినింగ్ పీవైక్యూస్ చేశారు. దాని కింద మ్యాటర్ ప్రతి ప్రీవైక్యూ కింద మ్యాటర్ మొత్తం చదవాలి, పర్ల్స్ అన్ని చదవాలి. ఎవ్రీ మ్యాటర్ కింద వచ్చే పర్ల్స్ అన్ని చదవాలి, ఓకేనా. ఓకేనా. ఇవన్నీ చదివిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక జీటీ చేయాలి, ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక జీటీ చేయాలి. మార్నింగ్ జీటీ చేస్తే ఈవినింగ్ దాకా ఎవ్రీ బిట్ టు బిట్ రివ్యూ చేయాలి. రివ్యూ అంటే జస్ట్ ఓహో ఈ బిట్కి ఆన్సర్ ఇదా అని పెట్టడం కాదు. రివ్యూ అంటే ఈ బిట్కి ఇదంతా ఆన్సర్, నువ్వు ఆన్సర్ ఏమనుకున్నావు కానీ ఇది ఎందుకు అయింది,
ఓకేనా. బిట్లో ఒక బిట్ మనం నువ్వు ఆన్సర్ ఏమనుకున్నావు కానీ ఇది ఎందుకు అయింది అని చూసుకోవాలి. నీకు కొన్ని మిస్టేక్సే ఉంటాయి. ఎయిదర్ నువ్వు చదవకపోయి ఉండాలి, లేకపోతే నువ్వు అనలైజింగ్ తప్పు చేసి ఉండాలి, లేకపోతే నీకు సరిగ్గా గుర్తు రాకపోయి ఉండాలి. ఈ మూడిట్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూడిట్లోనే బిట్ తప్పిపోయి ఉంటుంది. నువ్వు ఆ బిట్ దేనివల్ల తప్పిపోయిందో చూసుకొని మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవాలి. ఎవ్రీ బిట్ టు బిట్ ఇదే చేయాలి. మార్నింగ్ జీటీ చేస్తే ఈవినింగ్ దాకా ఎవ్రీ బిట్ టు బిట్ ఇదే చేయాలి. ఓకేనా. రివ్యూ చేసి ప్రతి బిట్ కింద ఉన్న మ్యాటర్ అంతా చదవాలి. ప్రతి బిట్ కింద మ్యాటర్తో పాటు పర్ల్స్ ఉంటే పర్ల్ కూడా చదవాలి. పూర్తిగా చదవాలి. కష్టంగా ఉన్నా కానీ కూర్చొని చదవండి, వినండి. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఇదే ఈజీ అవుతాయి. ఇప్పుడు కష్టంగా ఉన్నవి లాస్ట్కి ఈజీ అవుతాయి. కష్టంగా ఉన్న కీప్ పేషెన్స్ అండ్ రీడ్ టోటల్లీ. ఓకే, అది ఈ మంత్ మొత్తం చేస్తారు. నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఈ మంత్ లాస్ట్లో జీటీ ఇచ్చేటప్పటికి మీ స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ ఒక జీటీ, ఫస్ట్ 15 డేస్ ఒక రివిజన్ చేస్తారు, 10 డేస్ ఒక రివిజన్ చేస్తారు కదా. సో 15 డేస్ అయిపోయేలోపు ఒక ఎన్ని సండేస్ వస్తే అన్ని జీటీస్, తర్వాత 10 డేస్లో ఒక జీటీ, అంతే. లాస్ట్ మంత్ ఒక 3 జీటీస్ ఇచ్చేసి ఆపేసేయండి. మీకు స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మంత్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్డ్గా లాస్ట్ మంత్ ఏం చేస్తామో మళ్ళీ చెప్తాను. ఓకేనా. లాస్ట్ మంత్ ఇన్ డీటెయిల్గా ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.